నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండీ! తెల్లవారుజామునే 3 గంటలకు లేచాను. ఒకసారి బయట వాకిలుడ్చి ముగ్గు వేయాలి కదా! రాత్రి అయితే వేయలేదండి. ఎందుకంటే వర్షం వస్తుంది. ముగ్గు వేసినా కూడా మళ్ళీ పొద్దున్నే వేయాల్సొస్తుందని చెప్పి రాత్రిపూట వేయలేదండి. అయితే నేను రా తెల్లవారుజామునే లేసినా కూడా బయటికి రావటానికి కొంచెం భయంగా అనిపిస్తది. అందుకని చెప్పి ఈరోజైతే మా పక్కింటి వాళ్ళు కూడా లెగిసారు. పౌర్ణమి కదండీ! వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా సందడిగా ఉన్నారని చెప్పి ధైర్యం చేసి ఇలాగా గేటు ముందల వాకిలి ఊడ్చేసి నీళ్ళు చల్లేసి స్నానానికి వెళ్ళిపోయి ఇంకా ఇప్పుడు వస్తున్నాను ముగ్గు వేసేద్దామని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అలాగ అవుతుందండి. అయినా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది బయట. ఇంకా ముగ్గు పెట్టేసేసి దేవుడికి పూజ అవి ఏర్పాట్లు చేసుకోవాలి కదా! ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి గుడికైతే వెళ్ళాల్సింది. కానీ నేను గుడికి వెళ్ళటానికి వీలు పడట్లేదండి. పొద్దున్నే కృష్ణనామ జపం చేసుకుంటాను కదా! ఇంకా అందుకని చెప్పి ఇంటి దగ్గరే తులసి మహారాణి దగ్గరే ఒత్తులు వెలిగించేసేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అందుకని చెప్పి గుడికి వెళ్ళకపోయినా ఇక తులసమ్మ దగ్గరే చేసుకుంటాను పూజ. ఈ మాత్రంగా ఇప్పుడైతే ముగ్గది వేసేసి ముగ్గులో పసుపు కుంకాలు కూడా వేసేసి ఇంకా పూజ అది మొదలు పెట్టుకోవాలని చెప్పి ముందుగా వేసిన వెంటనే కాలకృత్యాలు అవి తీర్చేసేసుకొని స్నానం చేసేసానండి. రాత్రే పనులన్నీ కూడా పొద్దున్నే పూజ పనులు చేసుకోవాలి కదా అని చెప్పి రాత్రిపూటే పనులన్నీ పెండింగ్ అనేవి ఏమీ లేకోకుండా మంచిగా చేసేసుకున్నాను. ఇంకా ఇదిగోండి వంటగదిలో ఇలాగా పొయ్యి గట్టంతా శుభ్రం చేసేసుకుని నీట్గా పెట్టేసుకుంటేనే పొద్దున్నే లేవగానే మనశ్శాంతిగా అనిపిస్తుంది పూజ చేసుకోవాలంటే. లేదంటే గజిబిజిగా ఉంటుందండి. నాకు ఎప్పటి నుంచో కూడా తెల్లవారుజామున లెగిసే అలవాటే. ఇప్పుడు కాదండి, చాలా ఒక 30 సంవత్సరాల నుండి కూడా తెల్లవారుజాము నుండే లెగుస్తానండి నేనైతే. ఇంకా అదే అలవాటైపోయింది 4 గంటలకు లెగిసి. అప్పుడైతే అందరు దేవుళ్ళని పూజించేదాన్నండి. సాయిబాబాని బాగా పూజ చేసేదాన్ని. వాళ్ళందరు దేవీ దేవతల్ని అందరినీ పూజించబట్టే నన్ను కృష్ణుడి దగ్గరికి ప్రమోట్ చేశారేమో అని అనుకుంటానండి మనసులో. ఇంక ఇప్పుడు శ్రీ రాధాకృష్ణుల వారికి మాత్రమే నేను పూజ చేసుకుంటానండి. ఎందుకంటే ఆ రాధాకృష్ణుల వారికి చేస్తే అందరు దేవీ దేవతలకి చేసినంత ఫలితం దక్కుతుందని చెప్పి ఇవన్నీ ఫోటోలన్నీ కూడా పెట్టినవి. అంతకు ముందర చాలా నిండుగా ఉండేదండి మందిరం అంతా కూడా. అన్ని ఫోటోలు బాగా పెట్టుకుని పూజ చేసేదాన్ని. నెల అమావాస్య వచ్చింది అంటే ఫోటోలు తుడిచి కడిగి బొట్లు పెట్టడానికి 3 గంటల టైం పట్టేదండి. ఇంకా అందుకని చెప్పి ఆ పనులన్నీ కూడా నేను చేయలేక ఇలాగ సింపుల్గా కూడా రాధాకృష్ణుల వారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటానండి. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా ఇంట్లో దీపారాధన చేసేసి హారతి ఇచ్చేసి ఇక బయటికి వెళ్ళి తులసమ్మ దగ్గర చేసుకుందామని చెప్పి అప్పటికే మాకు కృష్ణనామ జపం జరుగుతుంది ఫోన్లో. వాళ్ళు 3:30 గంటలకే వచ్చేస్తారండి. 108 సార్లు 16 మాలలు చేయాలి. నేను కూడా వాళ్ళతో పాటే చేస్తూ ఉంటాను. నా వంతు వచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను చేసుకుంటూ ఉంటానండి. సింపుల్గానే చేశానండి పూజ. నేను ఏమీ అట్టహాసంగా పెద్ద ఆడంబరాలుగా మాత్రం చేయను పూజ. చెట్టుకు పూసిన పువ్వులతోటే మంచిగా ఇలాగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసేసుకొని ఇక బయట తులసమ్మ దగ్గర చేసుకుందామని చెప్పి అన్నీ సర్దుకుని ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేసుకుంటున్నానండి. రాత్రి పూజ అయిన వెంటనే ఆవు నెయ్యిలో ఒత్తులు నానపెట్టేశానండి. తెల్లవారికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా టైం వచ్చేసి 5 అవ్వస్తుంది. ఇదిగోండి గుమ్మాల్లో కూడా కార్తీక పౌర్ణమి దీపాలు ఇలాగ వెలిగించేసుకున్నానండి. ముగ్గు వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి. కానీ ముగ్గు వేసుకోవటానికి నాకు ఇక్కడ అస్సలు వీలు పడదు. ఒకవేళ వేసినా కూడా ఆ గతుకుల్లో పడిపోయి అసలు వేసినట్టు అనిపించదు. ఇంకా అందుకని చెప్పి వాకిట్లోనే వేసి నిండుగా ఇంకా సందులో కూడా గుమ్మంలో నామశుద్ధితోటి వేసేసుకుంటాను మంచిగా. ఇక ఈ మాత్రంగా తులసి మాత దగ్గర ఇలాగ పూజ చేసేసుకోవటానికి రెడీ అయిపోయాను. ముందుగా రోజు దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఇలాగ ఒత్తులైతే వెలిగించేసానండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి పొద్దున్నే పూజ. మనం నమ్ముకున్న దైవానికి మనము చాలా దగ్గరగా కనెక్ట్ అవుతామండి.
పొద్దున్నే తెల్లవారుజామున చేసిన పూజ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు ఎప్పటి నుండో అలవాటు కాబట్టి నేను అనుభవించే చెప్తున్నాను. అసలు ఇక ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంట్లో కూడా పిల్లలు లేచే టయానికి ఇలా దీపారాధన వెలుగుతూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్కి ఫ్రెష్గా ఉంటుందండి. ఇంట్లో మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకుని ఉంటే వాళ్ళు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉంటుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదిగోండి ఇక గుమ్మాల్లో కూడా కార్తీక దీపాలు ఇలాగ పెట్టేసుకున్నానండి. ఇంకా పుస్తకంలో చూసి ఇంకా తులసి ప్రణామాలు ఇవన్నీ చదువుకుంటానండి. ప్రతిరోజు చదువుకుంటాను. కాకపోతే రోజు ఇంట్లో చదువుకుంటాను. ఈరోజు తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుని చదువుకున్నాను. ఇలా ఒక్కళ్ళమే కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచి పూజలు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. మనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక మనసుకి అదొక సంతోషంగా భావనగా ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుందండి. పూజ అయిన వెంటనే ఇంట్లోకి అన్నీ సర్ది పెట్టేసుకుని ఇంకా ఈరోజు బయటికి వెళ్ళి ముఖ్యమైన పని చేసేది ఉందండి. అందుకని చెప్పి బట్టలు అవి ఏమి పెట్టుకోదలుచుకోలేదు ఉతకటానికి. ఇక నేను ఉపవాసం కూడా ఉండనండి. ఏమంటే ఇంట్లో పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి ఉండలేక ఉండట్లేదు. ఇక వంట చేసేస్తున్నానండి. కూర కూడా వంకాయ టమాటా వండేసి దోసకాయ టమాటా కూర వండుదామని చెప్పి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలాగ వంట చేసి క్యారేజీ తీసుకెళ్ళిపోతామండి. ఏదైనా పని ఉంది అంటే బయట హోటల్లో తినాలంటే కూడా నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాము. ఎప్పుడైనా తప్పదు ఇంట్లో కూడా చేయటానికి టైం లేదు అనుకుంటే ఇక అప్పుడు బయట తినాల్సి వస్తుంది. ఇక అప్పుడు తింటాం. కానీ ఎక్కువ శాతం బయటికి వెళ్తే మాత్రం పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది. పనులు అవ్వవు అని అనుకుంటే కానీ కంపల్సరిగా కూడా ఆయనకి ఎలాగో క్యారేజీ ఇచ్చేస్తాను కదా, నేను కూడా వెళ్తే నాకు కూడా క్యారేజీ తీసేసుకుని వెళ్తానండి. చాలా సంతోషంగా ఉంటుందండి బయటికి వెళ్ళి అప్పుడప్పుడు అలాగా తింటూ ఉంటే. అందుకని చెప్పి నేను ఎక్కువగా నాకు కూడా భోజనం రెడీ చేసేసుకుని తీసుకువెళ్తానన్నమాట. ఇక టిఫిన్ కూడా చేసేసేద్దాము, బట్టల పని లేదుగా అని అనుకుంటున్నాను. తెల్లారిపోయిందండి, అప్పటికే టైము 7 అయిపోయింది. త్వరగా కానీ త్వరగా వెళ్ళాలి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే ఈరోజు టిఫిన్ కూడా చేయలేదులేండి. వంటే చేసేసి అన్నం తినేసేద్దాంలే అనుకుని మధ్యాహ్నానికి వంట చేసేస్తున్నాను. ఇంతలో ఆయన కొంచెం మజ్జిగ చేసామంటే మజ్జిగ కూడా చేసి ఇచ్చారండి. మీగడ ఎప్పటి నుంచో ఉందండి ఫ్రిడ్జ్లో. ఇక అది తీయటానికి ఏ రోజుకి ఆ రోజు ఆ పని ఈ పని అని ఇంకా ఆ విషయాన్ని పట్టించుకోకపోతే ఇక ఆయనే కల్పించుకుని నేను చేస్తానని చెప్పి నేను లేచినప్పుడే బయట పెట్టేశాను. ఇక గిన్నెలో వేసేసి మీగడ తిప్పేశారండి, మజ్జిగ చేసేసి ఇచ్చేశారు. ఇక ఇదిగోండి వెన్నపూస కూడా ఇలాగ తీశారు. కడిగేశానండి 2-3 సార్లుగా కడిగి నీళ్లు వంపేస్తే మంచిగా చెడు వాసన అనేది పోతుంది కదా. ఇదిగోండి ఇక ఆయనకి కాకరకాయ రసం తీసిస్తానండి. అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని, ఈ మధ్య అస్సలు చేయటం లేదు. ఇంకా అందుకని చెప్పి ఇలాగా కాకరకాయ ముక్కలుగా చేసేసి చిన్న జార్లో వేసి మిక్సీ పట్టేసి ఇలా వడకట్టేస్తానండి. ఆయనతో పాటు నేను కూడా కొంచెం తాగుతాను. ఎందుకంటే ఏమైనా కొంచెం కడుపులో ఏమైనా దోషం ఉన్నా తగ్గిపోతూ ఉంటుందని చెప్పి తనకి ఎక్కువగా ఇచ్చి నేను కొంచెం మాత్రమే తాగుతానండి. నాకు అలవాటే. అయితే ఇది ఎప్పుడు రెగ్యులర్గా రోజుడిచి రోజు ఇస్తూ ఉండేదాన్నండి. ఈ మధ్య అస్సలు కుదరటం లేదు. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలాగ మిక్సీలో పెట్టేసేస్తే మంచిగా నీళ్ళు పోసి ఈ మాత్రంగా జ్యూస్గా వస్తుందండి. ఇదిగోండి ఇలా లిక్విడ్ లాగా వస్తుంది. కొంచెం నీళ్ళు కలుపుకుంటే కొంచెం అంతగా చేదు అనిపించదు. ఇదిగోండి ఈ మాత్రం వచ్చింది కదా, ఆ పిప్పి తీసి బయట పడేస్తానండి. అది కూడా వేస్ట్ చేయనండి, మొక్కల్లో వేసేస్తాను. ఇదిగోండి ఇంకా అదంతా కడిగేసేసి ఆ జార్ అంతా కడిగి పక్కన పెట్టేసేద్దాము. ఇంతకు ముందల రోజు మెంతులు నానబెట్టేదాన్నండి. నైటు మెంతులు నానబెట్టి పొద్దున్నే మంచిగా అవి తాగేసేసి ఆ మెంతులు తినేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అలవాటు కూడా పోయింది. వాకింగ్ అని చెప్పి చేస్తున్నారు. అయినా సరే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఎందుకన్నా ఇదివరకు తాగేవాళ్ళం కదా అని చెప్పి గుర్తుకొచ్చి ఇలాగా కాకరకాయ రసం చేసేస్తాను. కాకరకాయలు తీసుకురండి అని అంటే తీసుకొచ్చారు రైతు మార్కెట్ నుండి. ఇదిగోండి ఈ చిన్న గ్లాసులో కొంచెంగా నేను పోసుకుంటున్నాను, ఆయనకే ఎక్కువ ఉంచుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ మాత్రంగా చాలా బాగుంటుందండి. తాగితే 1 రోజు 2 రోజులు కొంచెం ఇష్టం లేనట్టు ఉంటుంది. అలవాటు అయిపోతే
తాగుదామని అనిపిస్తుందండి. చాలా మంచిది కడుపుకి కూడా అని చెప్పి నేను కూడా కొంచెంగా తాగుతాను. ఇక ఈ కూర కూడా దగ్గర పడిపోతుంది. దోసకాయ టమాటా వండానండి. కొంచెంగా అల్లం పేస్ట్ వేసి ఇలాగా కొద్దిగానే వండాను. ఇక ఇది కూడా ఈయనకి ఇచ్చేసి ఇంకా క్యారేజీలు బాక్సులు అవి కట్టేసుకుందామని చెప్పి పూజ అయిపోయింది కదండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇక ఈ రోజుతో పూజ చేస్తానో లేనో అనుకున్నానండి. ఎందుకంటే నిన్న ఒంట్లో బాగోక లేవలేకపోయాను. ట్యాబ్లెట్ వేసుకున్నాక కొంచెం పర్వాలేదని చెప్పి ఇంకా అలాగే లేచి మళ్ళీ పనులు చేసుకోవటం మొదలుపెట్టాను కాబట్టి త్వరగా పడుకుంటానండి. పొద్దున్నే లేవాలంటే మాత్రం నేను 9 గంటలకల్లా కనీసం 9:30 నిద్రపోతానండి. అలా నిద్రపోగలిగితేనే ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతాను. లేదంటే 11 గంటలకు అలా నిద్రపోతే అస్సలు లేవలేనండి. అందుకని చెప్పి ఇంకా ముందలే నిద్రపోతాను. నేనైతే 8 గంటలకే నిద్రపోతాను. కానీ ఇప్పుడు 9:30 అలా అవుతుందండి పడుకునే టైంకి. ఇక అందుకని చెప్పి అయినా కూడా త్వరగా పడుకోవటానికే నేను ఎక్కువ ఫోన్లు అవి కూడా తగ్గించేస్తానండి. నాకు అవసరమైన వరకే చూసుకుంటాను. ఇంకా ఫోన్ అరచేతిలో పెట్టుకుని అదే పనిగా చూసుకుంటూ ఉంటే పొద్దున్నే అసలు నిద్ర లేవలేమండి. ఇంకా ఈ బాదం పప్పులు కూడా నానపెట్టేస్తాను పడుకునేటప్పుడే రాత్రి. ఇవి కొంచెం కడిగేసేసి ఆ ముందల నీళ్లు తీసి పోసేస్తానండి పక్కన. అవి కూడా వేస్ట్ చేయను. ఆ నీళ్లు కూడా మొక్కలకే పోసేస్తాను. కూరగాయలు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, వాటిలో కలిపేసేసి గిన్నెలు కడిగేటప్పుడు మొక్కల్లో వేసేస్తానన్నమాట. అందుకని పువ్వులు మంచిగా పూస్తూ ఉంటాయండి మొక్కలకి కూడా. చాలా బాగుంటుంది. ఇక 2 సార్లుగా కడిగేశాను కదా, ఒక్కసారి చూపించాను కానీ 2 సార్లు కడిగానండి. ఇదిగోండి ఇలాగ మంచినీళ్ళల్లో వేసేస్తే తలకు 4 బాదం పప్పులు తినేసేస్తామండి. ఇంకా నెయ్యి కూడా మరిగిపోతుంది, వెన్నపూస. రైస్ కూడా పెట్టేసేసానండి. బయటికి వెళ్ళే పని ఉందండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి.